నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న రాజకీయ చర్చ గురించి కానీ, లగచర్ల ఇష్యూ కావచ్చు, లేదంటే ఆదాని ఇష్యూ కావచ్చు, లేదంటే వీళ్ళ వారోత్సవాలకు సంబంధించి కావచ్చు. కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, నిన్న ఆదాని ఇష్యూకి సంబంధించి ప్రధానంగా కవిత గారు దాదాపు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత నిన్న రియాక్ట్ అవ్వడం జరిగింది. అది కూడా ఆదానికి ఒక రూలు, నాకు ఒక రూల్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. మరి ఎందుకు ఆదానిని ఆధారాలు ఉన్నా కూడా అరెస్ట్ చేయట్లేదు అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆదాన్ని ఎవరు అరెస్ట్ చేయాలి? కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఎవరిని అడగాలి? నరేంద్ర మోడీ అడగాలి కదా. 9 సంవత్సరాల కాలం మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో కూడా అదాని డేటా సెంటర్ పెట్టిరు. మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే అదాని డేటా సెంటర్ హైదరాబాద్లో నడిచింది, ఇప్పుడు కూడా ఉన్నది. మరి ఆ పాపాలకు కూడా మీరు కూడా కారణమైతే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా. అదాని సెంటర్కు మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు చట్టబద్ధంగా ఉంటే ఓకే, చట్టబద్ధం లేకపోతే వారికి కూడా మీద కేసు అయింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి దాదాపు 100 కోట్లు చెక్ ఇచ్చాడు ఆదాని. తర్వాత 12,000 కోట్లు ఆల్రెడీ వీళ్ళు డీలింగ్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి మరి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఆదాని పెట్టుబడులు తీసుకురావడానికి ప్లాన్ చేసిరు కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అయితే ఖచ్చితంగా ముడుపులు అందే ఉంటాయి. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు? సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీ 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఇలే కదా పైసలు. ఆయన మనకి ఇచ్చినప్పుడు కేసు ఎట్లా అవుతుంది? ఎట్లా పైసలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా ఇచ్చిండా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం. ఇప్పుడు కూడా అదానికి మరి సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? నరేంద్ర మోడీ గారు ఈ కేసులో అడ్డగా దొరికిపోయింది కాబట్టి. మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు చెప్పిన వాస్తవ విషయాలు బయటపడతా ఉన్నాయి. అదాని నరేంద్ర మోడీ గారు అదాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ అని చెప్పేసి లోక్సభలో రాహుల్ గాంధీ గారు కోరిరు. అదే కాకుండా సెబీ చైర్మన్ మాధవి గారిని తప్పించాలని చెప్పి ఆనాడే కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది, కాంగ్రెస్ పార్టీ. అప్పుడు జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమంటే నరేంద్ర మోడీ వేయలేదు, సెబీ చైర్మన్ తప్పించలేదు, అదాని మీద కనీసం చర్చ ఒప్పుకోలేదు. కాబట్టి ఈరోజు ఏకంగా అమెరికాలో కేసు అయిన పరిస్థితి. లాస్ట్ కెన్యా అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది 1 డేలని. ఇది స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా వినియోగదారులకు, అంటే ఎవరైతే షేర్లు కొన్నారో అదాని షేర్లు 2 లక్షల వరకు ఆవిరైపోయినాయి. మరి అంటే తెలంగాణకి పెడతానన్న పెట్టుబడుల సంగతి ఏంటంటే 12,000 కోట్లు పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి ఆదాని ద్వారా అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి దీని సంగతి ఏంటి? ఇది ఒప్పందం కదా. ఒప్పందంలో విదేశాలకు పోయినప్పుడు చాలా కంపెనీలు ఒప్పందం తెలంగాణలో పెట్టుబడులు వాళ్ళ పైసలు తెలంగాణలో పెడుతున్నప్పుడు దాని ద్వారా రేవంత్ రెడ్డి గారు వచ్చేది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం. లగచర్ల ఇష్యూను డైవర్ట్ చేయాలంటే అదానికి వచ్చిన ఆరోపణలను వాళ్ళు పాజిటివ్గా మలుచుకునే ప్రయత్నం. ఎందుకంటే లగచర్ల ఇష్యూలో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ముద్దాయిగా తేలింది. 10 కోట్ల రూపాయలు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అకౌంట్లో ఉన్న 10 కోట్ల రూపాయలు లగచర్ల కోసం కేటాయించుకొని కేటీఆర్ గారు కుట్ర పని, ఆ కుట్రలో పట్న నరేంద్ర రెడ్డి గారిని బలి చేసి, సురేష్ని బలి చేసి, యాదయ్యని బలి చేసి, ఏకంగా ఆదివాసి గిరిజనులు లంబాడీలంతా బలి చేసి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా లబ్ధి పొందే ప్రయత్నం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటే ఈ కేసు లోపలికి పోయి ఇంట్రాగేషన్ చేస్తుంటే వాస్తవ విషయాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేటీఆర్ గారు ఏ విధంగా లగచర్ల ఇష్యూలో కలెక్టర్ గారిని, ప్రతీక్ జైన్ గారిని, అదేవిధంగా వెంకటరెడ్డి గారిని అంతమొందించే కుట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముసుగులో ఉన్నటువంటి రైతుల రూపంలో దాడి చేసి చంపాలని ఒక కుట్రకు తెరదీసిరు. దానిలో బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా దొరికిపోయింది. అది కాక జరిగి ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు రైతుల మీద ఫైర్ చేసేవాళ్ళు, ఫైర్లో చాలామంది రైతులు చనిపోయేవాళ్ళు. దీన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేసి నైతిక బాధ్యత ఇస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేసే విధంగా కుట్ర పన్ని కేటీఆర్ చేసిన పన్నాగంలో పట్నం నరేంద్ర గారే డైరెక్ట్గా చెప్తా ఉన్నారు నిన్న కోర్టు పరిధిలో. ఖచ్చితంగా ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి పట్టణం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఆ గద్దె దించేదాకా నేను పోరాడతా అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మాటల్లో పతనం ప్రారంభమై నువ్వు కేటీఆర్ గారు ఉచ్చులో ఇరుక్కున్నావు, నీ పతనం స్టార్ట్ అయింది. కొడంగల్లో నిన్ను ప్రజలు గెలిపిస్తే 5 సంవత్సరాల కాలం పాటు కొడంగల్ ఏం చేయకుండా కొడంగల్ ఎట్టుందో గట్నే ఉన్నది. కొడంగల్ని రూపురేఖలు మార్చాలి, అక్కడ ఉన్న యువతను మొత్తం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి వలస కార్మికులు తక్కువ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక సదుద్దేశంతో అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ దాన్ని గ్రీన్ ఫార్మా అని, ఫార్మా కంపెనీలు వస్తున్నాయని, పొల్యూషన్ అవుతుందని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టిస్తే రేవంత్ రెడ్డి గారు 30 సార్లు రైతులతో మాట్లాడి ఇక్కడ వచ్చేది గ్రీన్ ఫార్మా కాదు, ఫార్మా కంపెనీలు కావు, ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే, దానిలో టెక్స్టైల్ పార్క్ రాబోతూ ఉంది. వచ్చినట్లే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది, ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది, కృష్ణా వాటర్ తీసుకొచ్చిండు,
ఐటీఐ తీసుకొచ్చిండు, పాలిటెక్నిక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పీజీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అదే కాకుండా 50 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా రాబోతూ ఉంది. అదే కాకుండా ఆ ప్రాంతానికి ఆల్రెడీ కృష్ణా వాటర్ తీసుకొచ్చిండు. ఆ ప్రాంతం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఒక సదుద్దేశంతో ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ కాళ్ళల్లో కర్ర పెట్టే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం, దాని పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం, లంబాడీల పేరు మీద అనవసరంగా జాతీయ స్థాయి ఇష్యూ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. వారు చేసిన తప్పులో వారు ఇరుక్కున్నారు. కానీ ఈ కుట్రలో భాగస్వామి తిరుపతి రెడ్డికి కూడా ఉంది. తిరుపతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆయనే చేయించారు ఇదంతా అని కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి దీనికి ఏం చెప్తారు? తిరుపతి ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తిరుపతి రెడ్డి గారు కొడంగల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. వారు 2014 నుంచి అక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా వారే కాన్స్టిట్యూన్సీ చూసుకునేవాడు. పట్నం నరేంద్ర రెడ్డి ఏ హోదాలో అయితే కొడంగల్లో తిరుగుతూ ఉన్నాడో, పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి, తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హోదాలో ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగాలని చెప్పి వారు కోరుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. దానిలో భాగంగా గలాడ క్రియేట్ చేసి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుర్చీలో ఉంటే నన్ను కేటీఆర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఏ కార్ రేసింగ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ధరణి కావచ్చు, ఏదో ఈ మూడింటిలో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం కేటీఆర్ గారు ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో ఉంటే ఖచ్చితంగా నేను అరెస్ట్ అవ్వడు ఖాయం, నన్ను జైలు పంపిస్తానని చెప్పేసి ఒక దురుద్దేశంతో, ఆ కుర్చీలో రేవంత్ రెడ్డి గారు లేకుంటే నేను అరెస్ట్ కానని చెప్పి ఒక దురుద్దేశంతో లగచర్ల వేదికగా ఏకంగా రాజకీయ కుట్ర చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేసి అడ్డంగా బుక్ అయింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు దానిలో బలిపశువు అయ్యిండు పట్నం నరేంద్ర రెడ్డి. కాబట్టి పట్నం నరేంద్ర రెడ్డి రాజకీయ పతనం అక్కడ ప్రారంభం కాదు, అది ఎండ్ అయిపోయింది. రాజకీయంగా తను అక్కడ గెలిచేలేదు, సచ్చేలేదు. మరి 25వ తారీఖు మరి అక్కడ మహాధర్నా పెడతా అంటున్నారు మహబూబాద్ జిల్లాలో. మరి నిన్న అడ్డుకున్నారు పోలీసులు. మరి ఈరోజు ఖచ్చితంగా 25వ తారీఖు 50,000 మందితో మేము మహాధర్నా చేపడతాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ధర్నాలు అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సభలు వేరు, ధర్నాలు. ధర్నాలు అంటే 50,000 మందితో ధర్నాలు చేస్తారు అంటే దాన్ని అనవసరంగా ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు జరగవద్దని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేసుకునే అవకాశం ఎక్కడైనా ప్రభుత్వం అనుమతి కూడా తీస్తూ ఉంది. కాకపోతే దానికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు 50,000 మందితో మీరు ధర్నాలు చేస్తామని ఫస్టే అంటే ఎట్లా అనుమతి ఇస్తారు మీకు? సభ పెట్టుకుంటే వేరు, ధర్నా వేరు. ధర్నాకు సభకు తేడా ఉంది ఇక్కడ. కాబట్టే చట్టబద్ధంగా చట్టాన్ని లోబడి ఎవరు ధర్నాలు చేసుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. దాని ప్రకారమే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చింది. కాకపోతే శృతిమించని విధంగా చేస్తే ఓకే, శృతిమించితే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు ధర్నాలు చేసినా లేదు ఇంకో మీటింగ్ పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పోయేది ఏం లేదు. ఎందుకంటే మీలాగా మోసం చేయలేదు, మీలాగా అభివృద్ధి చేయలేదు, మీలాగా ప్రజాధనాన్ని కొల్లగట్టలేదు, మీలాగా అప్పులపాలు చేసి తెలంగాణ దివాలా దీపేలే కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో మేము 10 నెలల్లో అది చేసినాం. దాని విషయంలో చర్చ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంటే మేము కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చేసిందల్లా చేసి తప్పులన్నీ మీరే చేసి ఆ తప్పులని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్వాగతించదు, దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. రైట్. ఫైనల్గా ఒకటి అంటే కేసీఆర్ బయటికి రాబోతున్నారు జనవరి ఫిబ్రవరిలో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి విషయాన్ని ముందు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆధారాలతో పాటు ముందు పెడతాం. కేసీఆర్ బయట రావాలని చెప్పి మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం. అసెంబ్లీ సమావేశాలు రావాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కోరు. అయినా కేసీఆరే పారిపోతుండు. ముఖం చూపిస్తానికి తెలంగాణ ప్రజలకు ముఖం చూపిస్తే తెలంగాణ ప్రజలు నన్ను కామరించి ఉమేస్తారని చెప్పేసి కేసీఆర్ భయపడుతుండు. అందుకే పామోదులు రెస్ట్ తీసుకుంటుండు. అప్పు చేసి పప్పు కూడా తిని తెలంగాణ 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు అప్పు డీజిల్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరుగుతలకు 6,700 కోట్లు, ఇప్పటివరకు 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు డీజిల్ ఇచ్చింది. నువ్వేం తెలంగాణ ఉద్ధరించినవే? తెలంగాణ ఉద్ధరించకపో తెలంగాణ దివాలా దీపించి 12 రోజులు ఆర్బీఐ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి దిగజార్చినవు. ఒక ఉద్యమ నాయకుడు అని చెప్పే కేసీఆర్ తెలంగాణ లూటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టిన కాళేశ్వరంతో 1 ఎకరా బాడతలేదు. మీరు కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందీలో మొత్తం ఖతమైపోయినాయి. తెలంగాణకు మీ వల్ల వచ్చింది ఏంది? తెలంగాణకు అప్పులు మిగిలినాయి. మీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా అయింది. 10 సంవత్సరాల కాలం ధర్నా చేసుకునే అవకాశం ఇందిరా పార్క్ దగ్గర లేదు. ప్రగతి భవన్కి ఎవరికి ప్రవేశం లేదు. ఏనాడు సెక్రటరీ రాలే కేసీఆర్ గారు. 13 పేపర్ లీక్ అయినాయి మీరున్నప్పుడు. 2 లక్షల ఉద్యోగాలు 2014 ఇస్తున్న మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు 30,000 మాత్రమే. ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి, ఎడ్యుకేషన్ రంగాన్ని నిర్వీర్యం చేసి, అదే హెల్త్ రంగాన్ని నిర్వీర్యం చేసి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేసి, ఏకంగా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ అప్పుల పాలు చేసి, అప్పు చేసి పప్పు కుడితే తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడటానికి కేసీఆర్ గారికి ఏ సబ్జెక్ట్ లేదు. వస్తే ప్రభుత్వం కూడా సమాధానం చెప్తాను సిద్ధంగా ఉంది. అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ
ఎవరైనా ఆల్రెడీ కమిషన్ విచారణ యాదాద్రి భద్రాద్రిలో విచారణ జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతుంది. గొర్రెల స్కామ్లో ఏసీ విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు. అదే కాకుండా కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీ విచారణ జరుగుతుంది. ధరల్లో లక్షల ఎకరాలు గుంజుకున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అన్ని రిపోర్ట్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా రిపోర్ట్లు వచ్చిన తర్వాత కేసీఆర్ ఉన్నా కేటీఆర్ ఉన్నా ఇంకెవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయపరమైన కక్షలు కార్యాలయాలు తావులేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆ దిశగా విచారణ జరుగుతుంది కాబట్టి కొంత లేట్ అవుతుంది. రిపోర్ట్లు వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్న దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. థ్యాంక్ యూ.